ఆరాధనా 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 ఆరాధనా. త్రియేక దేవుని నామంలో ఈ మండలకాల ధ్యానాంశంలోనికి మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. 1942 సంవత్సర కాలంలో బెంగాలు కరువు సమయంలో ఎమీ కార్మెల్ అనే ఒక క్రైస్తవ మిషనరీ ఎప్పటికీ మరవలేని ఒక దృశ్యమును తను చూచి సాక్ష్యము తెలిపినట్లుగా చూస్తుంటున్నాం. వేలాది మంది ఆకలిగా ఉంటూ మరణించుచుండగా ఒక తల్లి తన చనిపోతున్న బిడ్డను కౌగిలించుకొని తనకు మరణము కలుగుతుందని తెలిసి కూడా అక్కడున్న మురికి నీరు త్రాగడానికి వెళ్తుంటున్న సందర్భంలో ఎమీ కార్మెల్ తనను చూచి పరుగెత్తుకొని వెళ్ళి తనను ఆపడానికి ప్రయత్నము చేసింటున్నది. ఎప్పుడైతే తాను ఆ ప్రయత్నము చేస్తుండగా తను త్రాగి తన అంటున్న మాట ఏంటంటే, నేను ముందుగా చనిపోతే రేపు నా పిల్లలు ఆ కొంచెము ఎక్కువ బియ్యముతో తాను వారి యొక్క ఆకలిని తీర్చగలను అంటూ తల్లి యొక్క ఆవేదనతో ఈ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు తన్ను తాను సమర్పించుకొని మరణించడము చూసి తను ఎంతోగానో చలించిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, ఈరోజు అలాంటి గొప్ప కార్యము మనుషుల యొక్క జీవము కొరకు, బ్రతుకు కొరకు ఒక జీవితమును త్యాగపూరితంగా సమర్పించుకోవడము జ్ఞాపకము చేస్తుంటున్నాం. మనమందరము ఈనాడు గెత్సెమనే అనే వనములోనికి మనం ఎప్పుడైతే చూచేవారిగా ఉంటామో అక్కడ దేవుని యొక్క కుమారుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఉగ్రతను తాను స్వీకరించి మనకు నిత్య జీవమును ప్రసాదించడానికి ఆ ఉగ్రత యొక్క పాత్రలోని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వీకరించుకున్న వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచన భాగంలో ఈ మాటలను బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నది. ప్రియులరా, ఇది కేవలము శ్రమతో కూడిన పాత్ర అని కాదు కానీ దేవుడి యొక్క పాత్రగా దేవుడు మనుషుల్ని పట్ల న్యాయమును, తీర్పును ప్రకటిస్తూ నీతి కలిగిన న్యాయ ప్రకటన నిమిత్తమై ఉగ్రతను ప్రకటించిన పాత్రగా ఈ పాత్రను జ్ఞాపకము చేస్తున్నది. ప్రియులరా, ఇదే మాట కీర్తనకారుడు 75వ సంకీర్తనలో 8వ వచనంలో ఈ విధముగా అంటున్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసమును పొంగుచున్నది, అది సంబరముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చ మింగివేయవలెను అంటూ వ్రాయబడినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఉగ్రతను అగాధంలోనికి చూస్తూ మనము పలికిన ప్రతి అబద్ధమునికి, మనము పోషించుకున్న ఆ ద్వేషానికి, మనము మానవ చరిత్ర అంతటినా జరిగించుచున్న అన్యాయమునకు సేకరించిన తీర్పుగా ఆ పాత్రలోనిది మన పాప విమోచన కొరకై దేవుని యొక్క ఉగ్రత పాత్రగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వీకరించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అందుకోసం మన పాపముల యొక్క వెల దేవుని యొక్క కుమారును తన్ను తాను సమర్పించుకోవడంలోనే కనపరిచినట్లుగా చూస్తున్నాం. రెండవ ప్రాముఖ్యమైన విషయము అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచన భాగంలో ఏమని ఉంటున్నాయంటే, ఇక్కడ మానవ రక్షణ యొక్క ప్రతిబింబంగా, కేంద్ర బిందుగా యేసుక్రీస్తు యొక్క మరణమును చిహ్నముగా అందించబడినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదేను వనములో సిద్ధపరిచిన నూతనమైన సృష్టి సహవాస సాక్ష్యమును తిరిగి తన మరణము ద్వారా, తన అంగీకారం ద్వారా, తన ఇష్టము ద్వారా దానిని తిరిగి నూతన సృష్టిగా మార్చే వనము. ఆ ఏదెను వనములో ఏ విధముగా అయితే నరుని యొక్క జీవిత విధానమును, సహవాసమును, సంబంధమును పెంపొందించబడి ఉంటున్నదో అదే విధముగా ఈ గెత్సెమనే ప్రాంతంలో, ఈ వనంలో తిరిగి ఆ మనుషుని ద్వారా మరణము వచ్చెను, ఆ మనుషుని ద్వారాన
జీవము కలగని చేయుటకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా చూస్తాం. ఇంకొక అద్భుతమైన ఘనమైన మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే, ఏదైనా వనంలో నీ ఇష్టము కాదు నా ఇష్టము అంటూ ఆదాము తిరుగుబాటు చేయడం చూస్తుంటున్నాం. కానీ ఇక్కడ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు నా ఇష్టము కాదు నీ చిత్తముని జరిగించు అంటూ ప్రకటన చేసినట్లుగా చూస్తున్నాం. మన యొక్క అవిధేయత ఆయన యొక్క విధేయత విమోచనగా మనకు ఆ మ్రేకులతో ఎంచబడినట్లుగా తన ప్రేమను కనపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ యేసు ఒక బాధితుడుగా కాదు గాని ఆయన తన్ను తానే స్వయముగా ఉద్దేశపూర్వకముగా ఆ ఉగ్రత పాత్రలోనిది త్రాగిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆ పాత్రను తాను ఖాళీ చేసిన తర్వాత తన రక్తముతో నింపి దేవుడు మనకు అందించిన వాడిగా ఉంటున్నాడు. ఏ విధముగా అయితే ఆ మిషనరీ ఏ విధముగా అయితే బెంగాల్ ప్రాంతంలో ఉంటున్న ఆ తల్లి తన కుమారుని రక్షించాలి, తన కుమారునికి భవిష్యత్తుని ఇయ్యాలి అంటూ ఆ మురికి నీటిని త్రాగి తన ప్రాణమును సమర్పించుకుంటున్నదో, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన పాపమును నిమిత్తమై తాను విషమును, మరణమును, ప్రాణమును తీసే విషము వంటి ఉగ్రత పాత్రను తాను పొందుకొని దానిలో నుండి మనకు నిత్య జీవమును ప్రసాదించిన వాడిగా ఉంటున్నాడు. చివరిగా మనము గమనించినట్లయితే తాను ఈ ఉగ్రత పాత్రను తీసుకొని మనకు సమాధాన పాత్రను, సాక్ష్యము కలిగిన పాత్రను, ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు తన చివరి రాత్రి భోజనంలో తన శిష్యులతో అంటున్న మాట, ఈ పాత్రలోనిది త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటై నేను చేయడని చెప్పాను. ప్రియులారా, ఈ పాత్ర ఒక సెలబ్రేషన్, సంబరాలు చేసుకునే పాత్ర. ఎందుకంటే ఈ పాత్రలోనిది త్రాగిన వారందరికీ విమోచన, విడుదల క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ఈ మండల కాలంలో మనము ధ్యానించే ఈ ధ్యానాంశంలో మనం ఒక విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా క్రీస్తు మనలను విమోచించి ఉంటున్నాడు. మరణమును పొందుకొని మనకు జీవమును ప్రసాదించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన నరక వేదనను సహించి మనలను ఆయన రాజ్యమునకు వారసులుగా ఆహ్వానించిన దేవుడిగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనము పొందుకోవాల్సిన ఆ ఉగ్రత పాత్రను తాను తీసుకొని మనకు వాగ్దానపూర్వకముగా అర్హత లేని, యోగ్యత లేని మనలకు నిత్యమైన జీవమును వాగ్దానపూర్వకంగా దేవుడు ఆ నూతనమైన నిబంధనలో మనకు అనుగ్రహించుంటుంది. కాబట్టి మనము తినున్నప్పుడెల్లా, త్రాగునప్పుడెల్లా ఇట్టి విషయములను జ్ఞాపకం చేసుకుంటూ నూతన సృష్టిగా, సాక్షిగా ఆయన కొరకు జీవించే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడినగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభా, మా ఒక పాప శాప భారమును ఇదిగో ప్రభా, ఆ ఉగ్రతను తప్పించడానికి ఇదిగో మేము త్రాగవలసిన పాత్రది నీవు పుచ్చుకొని నీవు పొందుకున్న పాత్ర మాకు బహుమానముగా, భాగ్యముగా అనుగ్రహించిన దేవుడు వెళ్తున్నావు. అవును ప్రభా, మేము తిన్నప్పుడు, త్రాగునప్పుడెల్లా నీ వీటిని జ్ఞాపకం చేసుకొని ఇదిగో నీ కొరకు నీతి కలిగిన జీవితమును, యథార్థ కలిగిన విశ్వాసమును, భక్తి కనపరుస్తూ ఈ లోకంలో జీవిస్తూ నీ దృష్టికి అంగీకారంగా ఉండే కృప, ఆశీస్సులను మాకు మెండుగా దయచేసి నిత్య జీవమైన కిరీటం కొరకు నిరీక్షిస్తూ నిరాకడ పర్యంతరం మేమందరము ఎదుగో కనిపెట్టుకుంటూ సిద్ధపడే మనసును, విశ్వాసము మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.